నవంబర్ 19, 2023 ఈ రోజును ఏ భారత క్రికెట్ ఫ్యాన్ కూడా మర్చిపోలేని పీడకలగా నిలిచిన రోజు. దీనికి కారణం 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు మన ఇండియాను ఓడించి 100 కోట్ల మంది భారతీయులకు చేదు కలను మిగిల్చిన రోజు. సో దానికి ప్రతీకారంగా ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాను చిత్తు చేసి మరి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ రోజు భారత జట్టు గెలిచింది సెమీఫైనల్ అయినప్పటికీ ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమాని ఒక ట్రోఫీని గెలుచుకున్నంత సంతోషపడ్డాడు. దీనికి కారణం గత కొన్నేళ్లుగా ప్రతి కీలక ఐసీసీ టోర్నమెంట్ లో కొరకరాన్ని కొయ్యగైతే ఆస్ట్రేలియా మారిన సంగతి తెలిసిందే. ఈ రోజు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిందంటే అది భారత్ ఒక పెద్ద విజయంగా ప్రతి ఒక్క అభిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సో మొత్తంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 49.3 ఓవర్లలో 264 పరుగులకైతే ఆల్అౌట్ అయింది. సో కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులతో ఆకట్టుకోగా అలెక్స్ క్యారీ 61 పరుగులతో అయితే రాణించాడు. మొత్తంగా 264 రన్స్ అయితే ఇచ్చడం జరిగింది, ఆల్అౌట్ అయింది. సో భారత జట్టు బౌలర్స్ లో చూసినట్టయితే మొహమ్మద్ షమి 3 వికెట్లు అయితే పడగొట్టాడు. సో లక్ష్య ఛేదనలో భారత జట్టు ఎక్కడ కూడా తడపడలేదు. సో మొదట్లోనే ఆరంభంలో వికెట్ కోల్పోయినప్పటికీ తలో వంతుగా తమ చెయ్యి అయితే వేయడం జరిగింది. రోహిత్ 28 పరుగులు, అదేవిధంగా విరాట్ కోహ్లీ మరోసారి చేజింగ్ లో తన వంతు పాత్రను పోషించాడు. 84 రన్స్ తో ఆకట్టుకోగా శ్రేయస్ అయ్యర్ 45 రన్స్, అక్షర్ పటేల్ 27 రన్స్ తో పాటు చివరిలో కేఎల్ రాహుల్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బాల్స్ లోనే 2 సిక్సెస్ 2 ఫోర్స్ తో 42 రన్స్. చివరిలో హార్దిక్ పాండ్యా మెరుపులు కూడా ఇన్నింగ్స్ కు హైలైట్ నిలిచాయి. హార్దిక్ పాండ్యా 24 బాల్స్ లో 28 రన్స్ చేసి భారతీయ జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. మొత్తంగా 265 రన్స్ చేజ్ను భారత జట్టు 48.1 ఓవర్స్ లో చేజ్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. మన టీమిండియా ఇదే జోరు కొనసాగించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజేతగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.